సో తెలంగాణలో పీసీసీ చీఫ్గా ఎవరుంటారన్న దాని మీద అయితే కొంత సీరియస్గా చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. సో లోక్సభ ఎన్నికల్లో కూడా 8 స్థానాలు దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సో రేవంత్ రెడ్డికి తోడుగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు? సో రేవంత్ రెడ్డి ఎవరి విషయంలో ముఖ్యంగా ఆయన ఎవరిని పీసీసీ అధ్యక్షునిగా సూచించబోతున్నారు? పార్టీ అధినాయకత్వం ఎవరికి పీసీసీ చీఫ్గా అవకాశం ఇవ్వబోతోంది? సో ఈ అంశాల పట్ల తెలంగాణ కాంగ్రెస్తో జోరుగా చర్చ జరుగుతోంది. 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ నేతలను ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే అలానే వేణుగోపాల్ని ముఖ్యంగా రాహుల్ గాంధీని కూడా కలిసినటువంటి నేపథ్యంలో సో ఆల్రెడీ తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ పోస్టు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి చాలా మంది అయితే రేసులో ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీ కావడంతో సో చాలా మంది నేతలు కూడా పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సో సిద్ధార్థ్తో మాట్లాడదాం. సిద్ధార్థ్, సో తెలంగాణలో రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగుస్తోంది పీసీసీ చీఫ్గా. సో ఆయన ఇటీవల కాలంలో కూడా తరచూ వ్యాఖ్యలు కూడా చేశారు. కొత్త పీసీసీ చీఫ్ కూడా రాబోతున్నారు. సో ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికల కోడ్ల వల్ల సో ముఖ్యంగా సీరియస్గా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని ఇక పూర్తిగా తన దృష్టి అంతా కూడా పాలన మీదనే ఉంటుంది. సో రాజకీయాలన్నీ కూడా పీసీసీ చీఫ్ చూసుకుంటారని చెప్పారు. సో తెలంగాణలో పీసీసీ చీఫ్గా ఎవరు ఉండబోతున్నారు? సో ఎవరికి అవకాశం తగ్గబోతుంది? సో ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం దక్కేటువంటి అవకాశాలున్నాయి? థ్యాంక్ యూ నవీన్. ఈ నెల 27న పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. ఇక కొత్త పీసీసీ చీఫ్ ఎవరు వస్తారు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా కొనసాగుతుంది. ఈ విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కొత్తగా పీసీసీ చీఫ్ వస్తారు, ఆయననే పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఆయన లీడ్ చేస్తాడు, నేను ప్రభుత్వం పాలన పైన పూర్తిగా దృష్టి పెడతానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక పీసీసీ చీఫ్ ఎవరవుతారు, మీ వారసుడు ఎవరు అన్నటువంటి ప్రశ్నలకు పూర్తిగా అధిష్టానం నిర్ణయించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళే పీసీసీ చీఫ్ అవుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక అధికార పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు కావడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దాంట్లో జగ్గారెడ్డి కానీ, సీనియర్ నాయకులైనటువంటి జానారెడ్డి కానీ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళు కూడా పీసీసీ చీఫ్గా తాముకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్గా బీసీ వర్గానికి సంబంధించినటువంటి నేతల్ని తీసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురికి అవకాశం అయితే లేదని చెప్పుకోవాలి. ఇక బీసీకి సంబంధించినటువంటి విషయంలో ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయననే పీసీసీ చీఫ్గా అవుతారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అయితే మరికొన్ని పేర్లు తెర మీదకి వస్తున్నాయి. మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ తాను ఎన్ఎస్యుఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను, తనకు పీసీసీ చీఫ్గా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను అడిగినట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ తనకు పీసీసీ చీఫ్గా అవకాశం ఇస్తే మంత్రి పదవిని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తాననే అష్యూరెన్స్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇటు ఇరవత్రి అనిల్ కుమార్ గతంలో ఆయన ప్రభుత్వ విప్గా పనిచేశాడు. ఆయన కూడా పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నేత. ఆయన పేరు కూడా గతం నుంచి చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఆయన కూడా తన పేరును పరిశీలనకు తీసుకోవాల్సిందిగా ఆయన కూడా కోరుతూ ఉన్నాడు. ఇక దాంతోపాటు ఇటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి సీతక్కకు ఇస్తే ఇప్పటి వరకు ట్రైబల్కి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వలేదు. ఒక ట్రైబల్గా, దాంతోపాటు ఒక మహిళ, దాంతోపాటు సోనియా గాంధీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, ఆమెకు పీసీసీ చీఫ్గా ఇస్తే ఒక ప్రయోగం చేసినట్టుంటుంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ఎవరికైనా పీసీసీ ఇస్తే బాగుంటుందా అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అందరి దగ్గర నుంచి అయితే ఇన్పుట్స్ తీసుకుంటుంది. ఇక 2 రోజుల క్రితము రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఆ భేటీలో మల్లికార్జున ఖర్గేను, రాహుల్ గాంధీని, కేసీ వేణుగోపాల్ను కలిశారు. ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇటు పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా తీసుకోవాలి అనేది రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో సామాజిక సమీకరణాలను ఖచ్చితంగా పాటించాలని రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటు ఇటు అధికారంలో ఉన్నప్పటికీ ఇటు బీజేపీ కూడా ఎదుగుతున్నటువంటి క్రమం ఒకటి ఉంది. బీజేపీకి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పాలనకు, బీజేపీకి పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలను లౌకికవాదులతో కలిసి పోరాటాలు నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఒక బలమైన నేతను పీసీసీ చీఫ్గా
పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, పిసిసి చీఫ్ వీళ్ళందరూ కలిస్తే ఒక బలమైన పోరాటాలను నిర్మించి బీజేపీని నిలువరించవచ్చు అని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించగలడు, ఇటు పార్టీని కూడా సమర్థంగా నడిపించగలిగే వ్యక్తికి పిసిసి చీఫ్గా ఇస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇక ఎవరికి పిసిసి చీఫ్ వస్తుందో అనేది కొన్ని రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెలాఖరు లోపుగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్